మనం అనుకుంటూ ఉంటాం ఆదివారం ఏదో 2 గంటలు కేటాయిస్తే సరిపోదు దేవునికి, ఇస్తే నీ జీవితంలో పూర్తి సమయం ఇవ్వు, లేకపోతే వదిలేస్తే ఆయన అంతే. అంతేగాని ఆదివారం 1 గంట ఇస్తా, అరగంట ఇస్తా, ప్రార్థన చివరిలో అయినా వచ్చి కనబడతా, అలాగైతే అసలు నువ్వు అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కుర్చీ నిండుతుందేమో కానీ, సేవకుల కళ్ళు దుడుస్తావేమో కానీ, దేవుణ్ణి అయితే నువ్వు సంతోషపరచలేవు. నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఆదివారం పూర్తిగా ఆరాధనకి రావాలని అడిగారు ఒకరు. ఆదివారం పూర్తిగా కాదు, నీ జీవితం పూర్తిగా నువ్వు దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవుని బిడ్డగా, దేవుడు కోరుకున్నటువంటి బిడ్డగా ఉండగలవు. కానీ ఈరోజు ఏమిటి అంటే క్రైస్తవులు మనం లోకంలో మనం చాలా బిజీ అయిపోయి మనం అన్నింటినీ కూడా ముందు పెట్టేసాం. అన్నింటినీ ముందు పెట్టేసి అమ్మో చదువు లేకపోతే ఎలాగా, అమ్మో ఉద్యోగం లేకపోతే ఎలాగా, అమ్మో సంపాదన లేకపోతే ఎలాగా, ఇల్లు లేకపోతే ఎలాగా, వాకిల్ లేకపోతే ఎలాగా, ఏది లేకపోయినా కుదరదు, కానీ దేవుడు లేకపోతే ఆరాధన లేకపోతే కుదురుతుంది. నిజంగా అలాంటి స్థితికి వచ్చేసామన్నమాట. కానీ నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా మనం దేవునికే ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి భక్తులుగా ఉండగలుగుతామో అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే దేవుడు మన జీవితాల్లో మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు, ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు, దానికి ఆయన అర్హుడు. ఆ స్థానాన్ని మనం ఇవ్వగలిగితే మాత్రమే దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉండగలం. ఏదో నా జీవితంలో ఒక మూలన చోటిస్తాను అంటే అటువంటి మూలన చోటో వెనక చోటో దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. అటువంటి చోటు ఇచ్చే లెక్క అయితే మనం వదిలేయటం మంచిది. ఎందుకంటే దేవుడు అలా ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన ఏది కోరుకున్నా కానీ ఆయన ప్రథమ స్థానాన్ని మన జీవితం అంతా కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన ముందే చెప్తున్నాడు, లెక్క చూసుకునే రమ్మని అంటున్నాడు. అలా నువ్వు నాకు ఇవ్వగలిగితేనే నువ్వు నా దగ్గరికి రా. దేవుడేమి మనల్ని బలవంతం చేయటం లేదు. మనం వచ్చేటప్పుడే మనం లెక్క చూసుకొని నా జీవితంలో నేను అలా నా జీవితం అంతా దేవునికి ఇవ్వగలుగుతానా. క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు దాసుడు అని అంటూ ఉంటారు. పౌలు గారు చాలా పత్రికలు రాసేటప్పుడు క్రీస్తు యేసు దాసుడు అంటే మొత్తము జీవితం అంతా యజమానికే సొంతమైపోయినటువంటి వాళ్ళం అన్నమాట. కానీ ఈరోజు మనం ఆదివారం ఒక 2 గంటలు దేవునికి సొంతం చేసి మిగిలిందంతా మన సొంతమే. ఆ 2 గంటలు కూడా ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అది మరీ విచారకరమైన విషయం. ఎక్కడ ఒకసారి ఒక ఆమె అంటుంది, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అసలు రాత్రి పడుకుంటే కూడా నిద్ర రాదంటే, ఇక్కడికి వస్తే మాత్రం నిద్ర వచ్చిద్దంట. నేను చెప్పే ఇక్కడికే వచ్చి మంచం వేసుకోమ్మా అని. మరి ఇంకెందుకు, నీకు రాత్రి కూడా నిద్ర రాదు, ఇక్కడైతే బాగా నిద్ర వస్తే ఇక్కడే మంచం వేయించుకో. నిజంగా అదేదో మత్తు మందు తల్లినట్టు పడుకుంటూ ఉంటారు. అది కూడా అస్సలు పక్క వాళ్ళ మీద పడుతుంటారు, అటు పడుతుంటారు, ఇటు పడుతుంటారు, లేపితే కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు. మరీ కొంతమంది అయితే ఆమెను అనేసరికి మరి ఆ నిద్ర అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ బ్రహ్మాండంగా మళ్ళీ అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ దేవునికి 2 గంటలే మనం ఇస్తూ ఉన్నాము. అందులో కూడా ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేటుగా వచ్చే వాళ్ళు ఉంటారు, ఇందాక చెప్పినట్టు ఆబ్సెంట్గా ఉంటారు. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోలేదు, అటువంటి భక్తుల్ని దేవుడు కోరుకోవటం లేదు.